ఓం శాంతి. మురళీ డేట్ 8/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా మనందరికీ రాజయోగం నేర్పుతున్నారు. మనం రాజ్యం కోసమే ఈ రాజయోగ చదువుని చదువుకుంటున్నాం. ఈ చదువులో కొంతమంది పిల్లలు మధ్యలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ చదువులో మాయతో బాక్సింగ్ ఉంది. మాయా బాక్సింగ్ లో బుద్ధికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ బుద్ధికి దెబ్బ తగలటంతో బాబాతో సత్యంగా ఉండరు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. బాబా వీళ్ళనెందుకు కాపాడలేదు, వాళ్ళనెందుకు కాపాడలేదు అంటారు. బాబా అంటున్నాడు, సత్యత ఉన్న చోట సురక్షితంగా ఉంటారు. బాబాతో సత్యంగా ఉండండి. చాలా చాలా ఆజ్ఞాకారిగా అయి మధురతతో నడుచుకోండి. దేహ అహంకారంలోకి రాకూడదు. బాబా సంతానంగా అయి ఎటువంటి పొరపాట్లు చెయ్యకండి. మాయా బాక్సింగ్ లో జాగ్రత్తగా ఉండండి. మన మాటలలో శక్తి నింపుకోవాలి అంటే ఆత్మ అభిమానిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. బాబా ఏది నేర్పిస్తున్నారో, ఏది వినిపిస్తున్నారో అవే స్మృతిలో ఉండాలి. బాబా మనకు ఏమి నేర్పిస్తున్నారో మేం కూడా అదే వినిపిస్తున్నాం. అంటే బాబా చెప్పింది చెప్తున్నాము అనేది గుర్తుండాలి. అప్పుడే అందులో శక్తి లభిస్తుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అవుతున్నాం. తర్వాత దేవతగా అవుతాము. దేవతల కంటే కూడా ఉన్నతమైన జీవితం ఇది. దేవతల జీవితంలో బాబా గురించి తెలియదు. బాబా కలయిక యొక్క అనుభవం ఉండదు. కానీ ఇక్కడ మనకు బాబా అంటే తెలుసు. బాబా కలయిక యొక్క అనుభూతి పొందుతాము. మన జీవితం చాలా ఉన్నతమైనటువంటిది. ఈ యొక్క ఆనందం సదాకాలికంగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మిక ఆనందం ఉంటుందో, ఈ యొక్క నశ ఉంటుందో, అప్పుడే ఆత్మిక ఆనందం, సంతోషం అనుభవం అవుతుంది. నశ లేదనుకోండి, ఈ జీవిత విలువ తెలియటం లేదు, సంగమయుగ విలువ తెలియటం లేదు. ఆ నశ లేకపోతే ఒక్కొక్కసారి ఆనందం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సేవ చెయ్యండి. సేవని కూడా బాబా ముందు అర్పితం చెయ్యండి. అప్పుడే సమర్పిత ఆత్మ అని అంటారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు రాజ్యం కోసం ఈ రాజయోగ చదువుని చదువుతారు. ఇది మీ కొత్త చదువు. ప్రశ్న: ఈ చదువులో చాలా మంది పిల్లలు చదువుకుంటూ మధ్యలో ఎందుకు ఫెయిల్ అయిపోతారు? జవాబు: ఎందుకంటే ఈ చదువులో మాయతో బాక్సింగ్ కూడా ఉంటుంది. మాయా బాక్సింగ్ లో బుద్ధికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలిన కారణంగా బాబాతో సత్యంగా ఉండరు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలైన మనల్ని పరమాత్మ అయిన తండ్రి చదివిస్తున్నారు అన్న నిశ్చయమైతే పిల్లలందరికీ ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి అనంతమైన తండ్రి వచ్చి
అనంతమైన పిల్లల్ని చదివిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి ఈ విషయాలను విన్నట్లయితే అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు అంటే ఏమిటి అన్నది కూడా అర్థం చేసుకోలేరు. మనమందరం సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు తండ్రి, శిక్షకుడు మరియు ఉన్నతోన్నతుడైన గురువు కూడా. పిల్లలైన మీకు ఇది తప్పకుండా దానంతటదే గుర్తుంటుంది. ఇక్కడ కూర్చుంటూ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అని మీరు భావిస్తారు. ఏ ధర్మానికి చెందిన వారైనా ఆత్మలందరూ వారినే తలుచుకుంటారు. మనుష్య మాత్రలందరూ తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మైతే అందరిలోనూ ఉంది కదా. ఇది బాబా అర్థం చేయించారు. దేహ సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అయిన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. ఏ విధంగా పాత్రను అభినయిస్తారో అది కూడా అర్థం చేయించబడింది. పిల్లలు కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగానే అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారందరూ యోగిగానే ఉంటారు. చదివించే టీచర్తో యోగం తప్పకుండా ఉంచవలసి ఉంటుంది. ఈ చదువు ద్వారా మనం ఫలానాగా అవుతాము అనే లక్ష్యం గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈ చదువైతే ఒక్కటే. దీనిని రాజాది రాజులుగా తయారయ్యేందుకు చదువుకునే చదువు అని అంటారు. ఇది రాజయోగం కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు బాబాతో జోడించే యోగం. ఇంకే మానవులు ఈ రాజయోగాన్ని ఎప్పుడూ నేర్పించలేరు. మిమ్మల్ని మానవ మాతృలెవరూ చదివించలేరు. స్వయంగా పరమాత్ముడే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. మళ్ళీ మీరు ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనల్ని బాబా చదివిస్తున్నారు. ఇది గుర్తుండకపోతే అందులో పదును ఉండదు. అనేకుల బుద్ధిలో ఇది కూర్చోదు. కావున యోగయుక్తులుగా ఈ స్మృతి యాత్రలో ఉంటూ అర్థం చేయించండి అని బాబా అంటారు. మనం సోదరులకు నేర్పిస్తాము. మీరు కూడా ఒక ఆత్మనే. వారు అందరికీ తండ్రి, శిక్షకుడు మరియు గురువు. ఆత్మనే చూడాలి. క్షణంలో జీవన ముక్తి అన్న గాయనం ఉంది. కానీ ఇందులో శ్రమ ఎంతో ఉంది. ఆత్మ అభిమానిగా అవ్వటం వల్ల మీ మాటలలో అంత శక్తి ఉండదు. ఆత్మ అభిమానిగా అవ్వకపోవటం వల్ల మీ మాటలలో అంత శక్తి ఉండదు. ఎందుకంటే ఏ విధంగా బాబా అర్థం చేయిస్తారో ఆ విధంగా ఇంకా ఎవరూ అర్థం చేయించరు. కొందరైతే చాలా బాగా అర్థం చేయిస్తారు. ముళ్ళు ఎవరో మరియు పుష్పం ఎవరో అంతా తెలుస్తుంది కదా. స్కూల్లో పిల్లలు 5-6 తరగతులు చదువుకొని ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. మంచి మంచి పిల్లలు ఎప్పుడైతే బదిలీ అవుతారో అప్పుడు వేరే క్లాసులోని టీచర్కు కూడా అది తెలిసిపోతుంది. ఈ విద్యార్థి మంచి తీవ్ర పురుషార్థి. ఇతడు బాగా చదివాడు కావుననే ఉన్నత శ్రేణిలోకి వచ్చాడు అని అర్థం చేసుకుంటారు.
టీచర్ అయితే తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయమేదీ లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా అనరు. వీరు మొదట చాలా బాగా చదువుకొని వచ్చారు కావుననే బాగా చదువుతున్నారు అని కాదు. ఆ చదువులో అయితే బదిలీ అయినప్పుడు ఇతడు చదువులో బాగా కష్టపడ్డాడు కావుననే ముందు నెంబర్ తీసుకున్నాడు అని టీచర్ అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడైతే ఇది కొత్త చదువు. దీనిని ఇంతకు ముందు ఎవరూ చదువుకోలేదు. ఇది కొత్త చదువు. చదివించేవారు కొత్తవారే. కొత్త వారిని చదివిస్తారు. అందులో ఎవరైతే బాగా చదువుతారో వారిని మంచి పురుషార్థులు అని అనటం జరుగుతుంది. ఇది కొత్త ప్రపంచం కోసం చెప్పబడే కొత్త జ్ఞానం. దీనిని చదివించేవారు ఎవరూ లేరు. ఎవరెవరు ఎంతెంతగా ధ్యాస ఇస్తారో అంతగా ఉన్నతమైన నెంబర్లోకి వెళతారు. కొందరైతే చాలా మధురంగా ఆజ్ఞాకారులుగా ఉంటారు. వారిని చూడటంతోనే చదివించే వీరు చాలా బాగున్నారు, వీరిలో ఏ అవగుణము లేదు అన్నది తెలిసిపోతుంది. వారి నడవడిక, మాటల ద్వారా అది తెలిసిపోతుంది. వీరు ఎలా చదివిస్తున్నారు, వీరిలో ఎటువంటి లోపము లేదు కదా అని బాబా అందరినీ అడుగుతారు. మమ్మల్ని అడగకుండా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకూడదు అని చెప్పేవారు కూడా ఎందరో ఉంటారు. కొందరు బాగా చదివిస్తారు, కొందరి బుద్ధి చురుకుగా ఉండదు. మాయా యుద్ధం ఎంతగానో జరుగుతూ ఉంటుంది. ఇది బాబాకు తెలుసు. మాయ వారిని ఎంతగానో మోసగిస్తుంది. 10 సంవత్సరాలు చదివించినా కాని మాయ ఎంత శక్తివంతమైనది అంటే దేహ అహంకారం రావటంతోనే అందులో చిక్కుకుపోతారు. శక్తివంతమైన వారు ఎవరైతే ఉంటారో వారిపై మాయా దెబ్బ తగులుతుంది. మాయ కూడా శక్తివంతులతో శక్తివంతంగానే పోరాడుతుంది. బాబా ఎవరిలోకైతే ప్రవేశించారో వారు నెంబర్ 1 అని మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత నెంబర్ వారీగా అయితే ఎందరో ఉన్నారు కదా. బాబా ఉదాహరణగా ఒకరిద్దరి గురించి చెప్తారు, కానీ నెంబర్ వారీగా అయితే ఎందరో ఉన్నారు. ఉదాహరణకు ఢిల్లీలో గీత అనే అమ్మాయి చాలా చురుకుగా ఉంది. తాను చాలా మధురమైనది. గీత అయితే సత్యమైన గీత అని బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు. మనుషులు ఆ గీతను చదువుతారు, కానీ భగవంతుడు ఏ విధంగా రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేశారు అన్నది అర్థం చేసుకోరు. తప్పకుండా సత్యుగం ఉండేది. ఇది నిన్నటి విషయం. నిన్న మిమ్మల్ని నేను ఇంత షావుకార్లుగా తయారు చేసి వెళ్ళాను. మీరు పద్మాపద భాగ్యవంతులుగా ఉండేవారు. ఇప్పుడు ఎలా తయారైపోయారు? మీరు అనుభవం చేసుకుంటున్నారు కదా. ఆ గీతను వినిపించే వారి ద్వారా ఎవరికైనా అనుభూతి కలుగుతుందా? కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఉన్నతోన్నతమైన శ్రీమతంగా భగవద్గీతయే గాయనం చెయ్యబడుతుంది. వారైతే గీతా పుస్తకాన్ని చదువుతారు లేక వినిపిస్తారు.
కానీ బాబా అయితే పుస్తకం చదవరు. తేడా అయితే ఉంది కదా. అసలు వారిది స్మృతి యాత్ర కానే కాదు. వారైతే కింద పడుతూనే ఉంటారు. సర్వవ్యాపి జ్ఞానం ద్వారా అందరూ ఎలా తయారైపోయారో చూడండి. కల్ప కల్పము ఇదే విధంగా జరుగుతుందని కూడా మీకు తెలుసు. మీకు నేర్పించి మిమ్మల్ని విషయ సాగరం నుండి అవతల తీరానికి చేరుస్తాను. ఎంత తేడా ఉంది. శాస్త్రాలను చదవటమైతే భక్తి మార్గమే కదా. వాటిని చదవటం ద్వారా ఎవరూ నన్ను కలుసుకోలేరు అని బాబా అంటారు. ఎటువైపు నుండి వెళ్ళినా అక్కడికే చేరుకుంటారు అని వారు భావిస్తారు. ఇంకొక వైపు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి చదివిస్తాడు అని కూడా అంటారు. మరి స్వయంగా బాబానే వచ్చి చదివించవలసి ఉన్నప్పుడు మీరు ఏమి చదివించగలరు? గీతలో పిండిలో ఉప్పు ఉన్నంతగా ఏవో కొన్ని యథార్థ విషయాలు ఉన్నాయి. వాటిని మీరు పట్టుకోవచ్చు. సత్యుగంలో ఎటువంటి శాస్త్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు. ఇవి అనాది అయినవి, మొదటి నుండి నడుస్తూ వస్తున్నాయి అని అనలేరు. అనాది అన్న పదం అర్థాన్ని అర్థం చేసుకోరు. ఈ డ్రామా తప్పకుండా అనాది అయినదే అని బాబా అర్థం చేయిస్తారు. మీకు బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను. మళ్ళీ నేను గుప్తమైపోతాను అని బాబా అంటారు. మా రాజ్యము అనాది అయినది అని మీరంటారు. రాజ్యమైతే అదే. కేవలం పావనుల నుండి మారి పతితంగా అయిన కారణంగా పేరు మారిపోతుంది. దేవతలకు బదులుగా హిందువులు అని పిలువబడతారు. నిజానికి అది ఆది సనాతన దేవీ దేవత ధర్మమే కదా. ఏ విధంగా ఇతరులు సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తారో అలాగే మీరు కిందకు దిగజారుతారు. రజో గుణంలోకి రావటంతో అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులుగా పిలువబడతారు. నిజానికి హిందూ అన్న పదం హిందుస్థానానికి సంబంధించింది. నిజానికి మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారు కదా. దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడైతే మనుషులు పతితులుగా అయిపోయారు. కావున హిందువులు అన్న పేరును పెట్టేశారు. హిందూ ధర్మం ఎప్పుడు స్థాపించబడింది? దానిని ఎవరు రచించారు అని మీరు అడగండి. అప్పుడు వారు మాట్లాడలేరు. ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. దానిని పారడైజ్ మొదలైన చాలా మంచి మంచి పేర్లు పెట్టారు. ఏదైతే గతించిందో అది మళ్లీ పునరావృతమవుతుంది. ఈ సమయంలో మీరు ప్రారంభం నుండి చివరి వరకు అన్నీ తెలుసుకొని ఉన్నారు. తెలుసుకుంటూ ఉంటే జీవిస్తూ ఉంటారు. కొందరైతే మరణిస్తారు కూడా. బాబాకు చెందిన వారిగా అయితే మాయా యుద్ధం జరుగుతుంది. యుద్ధాలు జరిగినప్పుడు ద్రోహులుగా కూడా అయిపోతారు. రావణుడికి చెందిన వారిగా ఉండేవారు ఇప్పుడు రాముడికి చెందిన వారిగా అయ్యారు. మరి రావణుడు
రాముని పిల్లలపై విజయాన్ని పొంది తన వైపుకు తీసుకువెళతాడు. కొందరు రోగగ్రస్తులుగా అయిపోతారు. ఆ తర్వాత అక్కడకు చెందిన వారిగాను ఉండరు, ఇక్కడకు చెందిన వారిగా కూడా ఉండరు. సంతోషం ఉండదు, చింత ఉండదు, మధ్యలో ఉంటారు. అలా మధ్యస్థంగా ఉండేవారు మీలో కూడా ఎందరో ఉన్నారు. వారు పూర్తిగా బాబాకు చెందిన వారిగాను అవ్వరు, అలాగే పూర్తిగా రావణుడికి చెందిన వారిగాను ఉండరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా అడిగినప్పుడు చేతులైతే పిల్లలు ఎంతో మంది ఎత్తుతారు, కానీ బుద్ధి అంతగా లేదని భావించటం జరుగుతుంది. బాబా శుభమే పలకండి అని అంటారు. మేము నరుడు నుండి నారాయణుడిగా అవుతాము అనైతే అందరూ అంటారు. ఈ కథనే నరుడు నుండి నారాయణుడిగా అయ్యే కథ. అజ్ఞాన కాలంలో కూడా సత్యనారాయణ కథను వింటారు కదా. అక్కడైతే ఎవ్వరూ అడగలేరు. ఈ విషయాలనైతే బాబానే అడుగుతారు. మీరేమి భావిస్తున్నారు? అంత ధైర్యముందా? మీరు పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరైనా వస్తే వారిని ఈ జన్మలో మీరు ఎటువంటి పాప కర్మలు చెయ్యలేదు కదా అని అడగటం జరుగుతుంది. జన్మ జన్మాంతరాల పాపులుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలను తెలిసినట్లయితే తేలికైపోతారు. లేకపోతే మనస్సు లోపల తింటూ ఉంటుంది. నిజం చెప్పినట్లయితే తేలికగా ఉంటారు. చాలా మంచి మంచి A1 మహారథులు కూడా నిజం చెప్పరు. మాయ ఒక్కసారిగా దెబ్బ వేస్తుంది. మీది చాలా కఠినమైన బాక్సింగ్. ఆ బాక్సింగ్లోనైతే శరీరానికి దెబ్బ తగులుతుంది. కానీ ఇందులో అయితే బుద్ధికి ఎంతో దెబ్బ తగులుతుంది. ఈ విషయం బాబాకు కూడా తెలుసు. నేను అనేక జన్మల అంతిమంలో వచ్చాను అని ఈ బ్రహ్మ కూడా అంటారు. అందరికన్నా పావనంగా ఉండేవాడిని ఇప్పుడు అందరికన్నా పతితంగా ఉన్నాను. మళ్ళీ నేను పావనంగా అవుతాను. నేను పరమాత్ముణ్ణి అనైతే అనటం లేదు కదా. బాబా కూడా పాలన ఇస్తారు. ఇతడు అందరికన్నా ఎక్కువ పతితుడు. బాబా జ్ఞాన సాగరుడు. రావణ రాజ్యంలో ఇతడు అందరికన్నా ఎక్కువ పతితుడు. నేను పరాయ దేశంలోకి, పరాయ శరీరంలోకి వస్తాను. ఇతడి అనేక జన్మల అంతిమంలో నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. ఇతడు పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు అని బాబా అంటారు. ఇప్పుడు మళ్ళీ పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది. తండ్రికైతే తెలుసు కదా. బాబా యొక్క ఈ పుత్రుడు చాలా సమీపంగా ఉన్నాడు. ఇతను ఎప్పుడూ బాబా నుండి వేరు కాలేడు. వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. ఖచ్చితంగా నా పక్కనే కూర్చున్నాడు.
నాకైతే బాబా ఉన్నారు కదా, నా ఇంట్లో కూర్చున్నారు. బాబాకు తెలుసు. వేళాకోళం కూడా చేస్తారు. ఈ రోజు నాకు స్నానం చేయించండి, భోజనం తినిపించండి, నేను చిన్న పిల్లవాడిని అని అంటారు. నేను ఇలా అనేక రకాలుగా బాబాని స్మృతి చేస్తాను. ఇలా స్మృతి చెయ్యండి అని పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. బాబా మీరు చాలా మధురమైన వారు, మీరైతే మమ్మల్ని పూర్తిగా విశ్వానికే అధిపతులుగా చేసేస్తారు. ఈ విషయం ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. బాబా అయితే అందరినీ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అందరూ పురుషార్థం చెయ్యటం మొదలుపెట్టారు, కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే బాబా మాతో ఈ పొరపాటు జరిగింది అని వ్రాయండి. బాబా మాతో ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని కొందరు వ్రాస్తారు. నా సంతానంగా అయ్యి మళ్ళీ పొరపాటు చేసినట్లయితే 100 రెట్లుగా వృద్ధి జరుగుతుంది. మాయతో ఓడిపోతే మళ్ళీ దానికి చెందిన వారిగా అయిపోతారు. ఎంతో మంది ఓడిపోతూ ఉంటారు. ఇది చాలా పెద్ద బాక్సింగ్. ఇది రామ రావణుల యుద్ధం. కోతుల సైన్యాన్ని తీసుకున్నారు అని కూడా చూపిస్తారు. ఇదంతా పిల్లల ఆటలా తయారు చెయ్యబడి ఉంది. చిన్న పిల్లలలో బుద్ధి అంతగా వికసించదు కదా. వీరి బుద్ధి చాలా చురుకు బుద్ధి అని కూడా బాబా అంటారు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుడు రూపమే అని అనేస్తారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఈశ్వరునిగా అయ్యి సృష్టించాలి, పాలన చెయ్యాలి, వినాశనం కూడా చేసేస్తారు. ఈశ్వరుడైతే ఎవ్వరిని వినాశనం చెయ్యరు. ఇది ఎంతటి అజ్ఞానం! కావుననే బొమ్మల పూజలు చేస్తూ ఉంటారు అని అనబడుతుంది. ఇది ఆశ్చర్యం. మనుషుల బుద్ధి ఎలా అయిపోతుంది? ఎంతగా ఖర్చు చేస్తారు? నేను మిమ్మల్ని ఇంత పెద్దగా తయారు చేసి వెళ్ళాను, మరి మీరేం చేశారు అని బాబా అడుగుతారు. మేము దేవతలుగా ఉండేవారిమి, మళ్ళీ చక్రాన్ని చుట్టి వస్తూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము అని కూడా మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో కూర్చుంది కదా. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. బాబా కూడా జ్ఞాన సాగరుడు కదా. వారు శాంతి ధామంలోనే ఉన్నా కాని వారిని జ్ఞాన సాగరుడు అనే అంటారు. మీ ఆత్మలో కూడా మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానం ద్వారా మా కళ్ళు తెరుచుకున్నాయి అని అంటారు. బాబా మీకు జ్ఞాన నేత్రాన్నిస్తారు. ఆత్మకు సృష్టి ఆది మధ్య అంతం గురించి తెలిసిపోతుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రం లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవరూ ఉండరు. వారికి శిక్షణ అవసరం లేదు. చదవవలసింది మీరు. మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు.
ఇప్పుడు బాబా కూర్చొని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. ఈ కొత్త చదువుని చదువుకొని మీరు ఉన్నతమైన వారిగా అవుతారు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్, ఇది చదువు కదా. బాబా ప్రతి కల్పము వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారని, ఆ తర్వాత మళ్ళీ ఈ జ్ఞానమంతా ప్రాయలోపమైపోతుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, చాలా చాలా ఆజ్ఞాకారులుగా అయ్యి మధురతతో నడుచుకోవాలి. దేహ అహంకారంలోకి రాకూడదు. బాబా సంతానంగా అయ్యి మళ్ళీ ఎటువంటి పొరపాట్లను చెయ్యకూడదు. మాయా బాక్సింగ్ లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్, మీ మాటలలో శక్తిని నింపుకునేందుకు ఆత్మ అభిమానులుగా ఉండే అభ్యాసం చెయ్యాలి. బాబా నేర్పించిన దానిని మేము వినిపిస్తున్నాము అన్న స్మృతి ఉండాలి. అప్పుడే అందులో శక్తి లభిస్తుంది. వరదానం, అవినాశీ నశాలో ఉంటూ ఆత్మిక ఆనందము మరియు సంతోషాలను అనుభవం చేసుకునే బ్రాహ్మణుల నుండి ఫరిస్తా భవ. బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యేందుకు మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. దేవతల జీవితంలో తండ్రి జ్ఞానం ఇమర్జై ఉండదు. పరమాత్మ మిలనపు అనుభవం కూడా ఉండదు. కావున ఇప్పుడు మేము దేవతల కంటే కూడా ఉన్నతమైన బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అయ్యేవారిమి అన్న ఈ నశ సదా కాలానికి ఉండాలి. ఈ అవినాశీ నశానే ఆత్మిక ఆనందాన్ని మరియు సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. ఒక్కవేళ నశ సదా లేనట్లయితే ఒక్కోసారి ఆనందంలో ఉంటారు, ఒక్కోసారి తిక్కమక్క పడతారు. స్లోగన్, మీ సేవను కూడా బాబా ముందు అర్పించినట్లయితే అప్పుడే సమర్పిత అని అంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సేవ యొక్క సఫలతకు ఆధారం త్యాగము, తపస్య. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇదే ప్రతి క్షణం తపస్య. ఏ విధమైన సమయమో, ఎటువంటి సమస్యనో, ఎటువంటి వ్యక్తో ఆ విధంగా స్వయాన్ని మోల్డ్ చేసుకుంటూ స్వకళ్యాణం, ఇతరుల కళ్యాణం కోసం సదా సరళ స్వభావంలో ఉండాలి. పరిస్థితులు మరియు సమయం అనుసారంగా మన శ్రేష్ట స్థితిని తయారు చేసుకోవాలి. అంటే స్వయాన్ని మోల్డ్ చేసుకోవాలి. దీనికే అంటారు త్యాగము. ఈ త్యాగ తపస్యతోనే సఫలత లభిస్తుంది. ఓం శాంతి.